శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ అరవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో ఆ ఇంద్రుడు బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడం కోసమని లోకాల చివరికి ఎక్కడికో వెళ్ళి అలా ఉంటున్న సమయంలో ఇక్కడ దేవలోకంలో రాజు లేకపోవడం వల్ల దేవతలందరూ పర్యాలోచన చేసి నహుషుణ్ణి రాజుగా ఉండమని ప్రార్థించి అతన్ని తెచ్చుకున్నారు. అతడు ఇంద్ర పదవి అధిరోహించిన తరువాత భోగలాలసుడై అనేకములైనటువంటి భోగాలను అనుభవిస్తూ ఒకానొక రోజున శచీదేవిని చూశాడు. ఇదేంటి, నేను ఇంద్రుడిని అయ్యాను, అందరూ నన్ను సేవిస్తున్నారు, ఈ ఇంద్రుడి భార్య శచీదేవి నన్ను ఎందుకు సేవించట్లేదు, వెంటనే ఆమెను నా భవనానికి రప్పించండి అన్నాడు. అనేటప్పటికీ ఆ విషయం తెలిసి శచీదేవి మిక్కిలి బాధపడినటువంటిది బృహస్పతిని శరణు కోరింది. నీకేం పర్వాలేదమ్మా, ఆ నహుషుణ్ణి నేమి చేయలేడు, కొద్ది కాలంలోనే మళ్ళీ దేవేంద్రుడు తిరిగి వస్తాడు, అతనితో నువ్వు కలిసి హాయిగా ఉంటావు అని బృహస్పతి అభయం ఇచ్చాడు. ఆ విషయం తెలిసినటువంటి నహుషుడు మిక్కిలి కోపించాడు. ఈ వృత్తాంతం అంతా కూడా శల్యుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. క్రుద్ధంతు నహుషం దృష్ట్వా దేవాః ఋషిపురోగమాః అబ్రువన్ దేవరాజానం నహుషం ఘోరదర్శనం. అలా మంచి కోపంతో ఉన్నటువంటి నహుషుణ్ణి చూశారు దేవతలు. వెంటనే దేవతలు ఋషులను ముందరుంచుకుని అందరూ దేవతలు ఋషుల్ని ముందర పెట్టుకుని నహుషుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అతడు చాలా క్రోధంతో ఉన్నాడు, అతని చూపే చాలా భయంకరంగా ఉంది. అప్పుడు ఆ దేవతలు ఋషులు మెల్లగా నహుషుడితో ఈ విధంగా అంటున్నారు, దేవరాజ జహి క్రోధం త్వయి క్రుద్ధే జగద్విభో త్రస్తం సాసుర గంధర్వం సకిన్నరమహోరగం. ఓ దేవరాజా, నీకు ఈ క్రోధం ఏంటయ్యా, క్రోధాన్ని విడిచిపెట్టు. నువ్వు కోపిస్తే కనుక అసురులు గంధర్వులు కిన్నెరులు మహానాగణంతో సహా జగత్తంతా భయపడిపోతుంది, అందువల్ల నువ్వు కోపించకూడదు అని చెప్పారు. జహి క్రోధమిమం సాధో నకుప్యంతి భవద్విధాః పరస్య పత్ని సా దేవి ప్రసీదస్వ సురేశ్వర. నువ్వు క్రోధాన్ని విడిచిపెట్టు. నీ వంటి సజ్జనులు ఇంకోళ్ళ మీద కోపించకూడదు ఎప్పుడు కూడా. అంతే కదా, ప్రసన్నతతో నువ్వు ఆలోచించు, శాంతంతో ఉండు. ఆ శచీదేవి మరొకని భార్య అయ్యా, అంతేకాని నీ భార్య కాదు కదా. నివర్తయ మనపాపాత్ పరదారాభిమర్శనాత్ దేవరాజోసి భద్రంతే ప్రజాధర్మేణ పాలయ. నువ్వు ధర్మంతో ఉండాలి. దేవతలకి రాజయ్యేటువంటి ఒక గొప్ప అదృష్టం నిన్ను వరించింది. ధర్మంతో ధర్మపూర్వకంగా ప్రజల్ని పరిపాలించాలి, కానీ అధర్మపూర్వకంగా ఉండకూడదు. పరస్త్రీల్ని తాకడం అనేటువంటిది మహాపాపము, దాని నుండి నీ మనస్సును మరల్చుకో. ఇంతటి దేవతల యొక్క రాజు అయినటువంటి ఒక విశిష్టమైనటువంటి పదవిలో ఉన్నటువంటి నువ్వు అధర్మంగా ప్రవర్తించకూడదయ్యా. ఏవముక్తో నజగ్రాహ తద్వచః కామమోహితః అథ దేవానువాచేదం ఇంద్రం ప్రతిసురాధిపః. వాళ్ళందరూ ఇలా మంచి మాటలు చెప్పారు. చెప్పినప్పటికీ కూడా కామమోహితుడైనటువంటి నహుషుడు వాళ్ళ మాటల్ని ఎంత మాత్రమూ లెక్క పెట్టలే. ఇంద్రుణ్ణి గూర్చి దేవతలతో ఈ విధంగా అంటున్నాడు, అహల్యా ధర్షిత పూర్వం ఋషిపత్ని యశస్విని జీవతో భర్తురింద్రేణ సవక్యం న నివారితః. బాగుందయ్యా, ఇప్పుడు నన్ను ఇలా అంటున్నారు మీరు. పూర్వం ఇంద్రుడు ప్రసిద్ధురాలైనటువంటి ఋషిపత్ని అయినటువంటి అహల్యను భర్త బతికొండగానే ఆమెను కోరాడు. అప్పుడు మరి మీరు అందరూ ఎందుకు ఆపలేదు?
బహూని చ నృశంసాని కృతానీంద్రేణ వై పురా వైధర్మాణ్యుపధాశ్చైవ సవాక్యం న నివారితః. ఇటువంటి క్రూర కార్యాలు పూర్వం ఇంద్రుడు ఎన్నో చేశాడు. అవన్నీ మీకు తెలుసు. అధార్మికమైనటువంటి మోసాలు అన్యాయాలు ఎన్నో చేశాడు. అప్పుడు మీరు అందరూ కూడా అతన్ని ఎందుకు ఆపలేదు? అందువల్ల ఉపతిష్టతు దేవీ మాం ఏతదస్యాహితం పరం యుష్మాకంచ సదా దేవా శివమేవం భవిష్యతి. అందువల్ల ఆ శచీదేవి నా దగ్గరికి రావాలి. దానివల్ల ఆమెకు మేలు జరుగుతుంది, మీ అందరికీ కూడా శుభం జరుగుతుంది అనేప్పటికీ ఆ మాటలు విన్న దేవతలు అంటున్నారు, ఇంద్రాణీ మానయిష్యామ యథేచ్ఛసి దివస్పతే జహి క్రోధమిమం వీర ప్రీతో భవ సురేశ్వర. అప్పుడు దేవతలు చెప్పారు, స్వర్గాధిపతి దేవేశ్వర, నువ్వు కోరినట్టుగానే శచీదేవిని నీ వద్దకి తీసుకొస్తాము. నువ్వు ఈ క్రోధాన్ని విడిచిపెట్టు, సంతోషంగా ఉండు. నువ్వు క్రోధంగా ఉంటే సమస్తమైనటువంటి లోకాలు కూడా చాలా అశాంతికి లోనవుతాయ్యా అని చెప్పారు. అని జానీమః శరణం ప్రాప్తాం ఇంద్రాణీం తవ వేష్మని దత్తాభయాంచ విప్రేంద్ర త్వయా దేవర్షి సత్తమా. ఓ దేవర్షి సత్తమా, శచీదేవి నిన్ను ఇచ్చు అని ఆ విధంగా అన్న తర్వాత ఇచ్చుక్త్వాతం తదా దేవాః ఋషిభిः సహ భారత జగ్ముర్బృహస్పతిం భక్తుం ఇంద్రాణీం చాశుభం వచః. ఆ దేవతలు ఋషులు నహులతో ఇలా పలికిన తర్వాత ఈ వార్తను చెప్పడానికి మొట్టమొదటి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. ఇలా అవుతోందయ్యా, అతడు శచీదేవిని కోరుతున్నాడు అని ఆ విషయం చెబుదామని బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ బృహస్పతితో ఈ విధంగా మాట్లాడతారు, జానీమః శరణం ప్రాప్తాం ఇంద్రాణీం తవ భీష్మని దత్తాభయాంచ విప్రేంద్ర త్వయా దేవర్షి సత్తమా. ఓ బ్రాహ్మణోత్తమ, మా అందరికీ గురువు నువ్వు. ఎటువంటి ఆపదలు వచ్చినా దేవతలకి కాపాడేటువంటి వాడు నువ్వే. శచీదేవి నిన్ను శరణు వేడిందని మాకు తెలుసు, నీ దగ్గరే ఉన్నదని తెలుసు, నువ్వు ఆమెకు అభయం ఇచ్చావని కూడా మాకు తెలుసు. తే త్వాం దేవాః సగంధర్వాః ఋషయశ్చ మహాద్యుతే ప్రసాదయంతి చేంద్రాణి నహుషాయ ప్రదీయతాం. అయితే దేవతలు గంధర్వులు ఋషులు అందరూ కూడా నేను ప్రార్థిస్తున్నారు, ఆ శచీదేవుని నహుషుడికి ఇవ్వు, అతడు ఆమెను కావాలని కోరుకుంటున్నాడు అని చెప్పాడు. ఇంద్రాద్విశిష్టో నహుషః దేవరాజో మహాద్యుతి వృణోత్విమం వరారోహ భర్తృత్వే వరవర్ణని. ఇప్పుడు తేజస్వి అయినటువంటి ఆ నహుషుడే దేవతలకు రాజయ్యా. ఇంద్రుడి కన్నా గొప్పవాడు, మంచి చక్కటి ఆకారం కలిగినటువంటి వాడు. అందువలన అతడు ఈ అందమైనటువంటి శచీదేవిని అతన్ని వరించుగాక. ఏవముక్తాతు సా దేవి బాష్పముసృజ్య సస్వనం ఉవాచ రుదతి దీన బృహస్పతిమిదం వచః. ఆ దేవతల యొక్క మాటలు విని శచీదేవి కూడా వింది, అక్కడే ఉన్నది. కన్నీటితో పాపం వెక్కి వెక్కి ఏడ్చింది. ఏమి చేయాలో తెలవదు. అప్పుడు దీనురాలై బృహస్పతితోటి ఈ విధంగా అంటోంది, నాహమిచ్చామి నహుషం పతిం దేవర్షి సత్తమా శరణాగతాస్మి తే బ్రహ్మన్ త్రాయస్వ మహతో భయాత్. ఓ దేవతలకి గురువైనటువంటి ఓ బృహస్పతి, నువ్వే నన్ను రక్షించాలి. నేను నహుషుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తగా అంగీకరించను, ఇష్టపడటం లేదు. నేను నిన్ను శరణు కోరాను, ఈ భయం నుంచి నువ్వే నన్ను రక్షించాలి అని నిర్ద్వంద్వంగా చెప్పింది. అప్పుడు బృహస్పతి అన్నాడు, శరణాగతం నచ్యదేయం ఇంద్రాణి మమ నిశ్చయః ధర్మజ్ఞాం సత్యశీలాం చ నచ్యదేయమనిందితే. ఓ ఇంద్రాణి, నీకెందుకమ్మ భయము? నువ్వు నన్ను శరణు కోరేవు, నేను నీకు అభయం ఇచ్చాను. అందువల్ల శరణు కోరినటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా నేను విడిచిపెట్టను. ఇది నా ప్రతిజ్ఞ. ధర్మం తెలిసినటువంటి దానవు, సత్యశీలమైనటువంటి నిన్నెందుకు విడిచిపెడతానమ్మా? అందువల్ల నువ్వేమి కంగారు పడకు. నా కార్యం కర్తుమిచ్చామి బ్రాహ్మణ సన్ విశేషతః శృతధర్మ సత్యశీల జానన్ ధర్మానుశాసనం నాహమేతత్కరిష్యామి గచ్చధ్వం వైసురోత్తమా అస్మింశ్చార్థే పురా గీతం బ్రహ్మణా శ్రూయతామిదం. బ్రాహ్మణుడైనటువంటి నేను ఇటువంటి చెడ్డ పని చేయను.
విశేషమైనటువంటి ధర్మాలన్నీ కూడా విన్నటువంటి వాడిని, సత్యపాలన చేస్తున్నటువంటి వాడిని, శాస్త్రాలన్నీ కూడా చదువుకున్నటువంటి వాడిని, శాస్త్రాల్లో చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా తెలిసినటువంటి వాడిని. అందువలన దేవతలారా, నేను ఈ పని చెయ్యను, మీరు వెళ్ళండి. ఈ సందర్భంలో పూర్వం బ్రహ్మ గానం చేసినటువంటి గీతాన్ని ఒక్కసారి మీరు వినండి. నతస్య బీజం రోహతి రోహకాలే, నతస్య వర్షం వర్షతి వర్షకాలే, భీతం ప్రపన్నం ప్రదదాతి శత్రవే, న సత్రాతారం లభతే త్రాణమిచ్చన్. భయంతో రక్షణ కోసం ఆశ్రయించినటువంటి వాళ్ళని శత్రువుకి ఇచ్చేటువంటి వానికి మొలకెత్తవలసినటువంటి కాలంలో విత్తనం మొలకెత్తదు, కురవలసినటువంటి కాలంలో వాళ్ళకి వర్షం కురవదు. వాడు రక్షణ కోరినప్పుడు రక్షకుడు అనేటువంటి వాడు ఎవడో కూడా దొరకడు. ఎందుకంటే వాడు ఇటువంటి పాపం చేస్తున్నారు కాబట్టి. భయంతో తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని శత్రువుకి ఇస్తే కనుక వాళ్ళకి ఇవన్నీ కూడా ఇటువంటి ఉపద్రవాలు జరుగుతాయి. మోఘమన్నం విందతి చాప్యచేతా, స్వర్గాల్లోకాద్భ్రస్యతి నష్టచేష్టః, భీతం ప్రపన్నం ప్రదదాతి యో వై, నతస్య హవ్యం ప్రతిగృహ్ణంతి దేవాః. భయంతో రక్షణ కోరి వచ్చినటువంటి వాడిని శత్రువుకి అప్పగించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి హీనచిత్తుడికి తిన్నటువంటి అన్నం అంతా వ్యర్థమవుతుంది, శక్తినివ్వదు. ఆ దుష్టుడు స్వర్గం నుండి వెంటనే పతనమైపోతాడు. వాడు చేసినటువంటి హవ్యాన్ని, వాడు ఏదైతే ఆహుతిగా సమర్పిస్తాడో అటువంటి హవ్యాన్ని దేవతలు స్వీకరించారు. ప్రమీయతే చాస్య ప్రజాహ్యకాలే, సదా వివాసం పితరోస్య కుర్వతే, భీతం ప్రపన్నం ప్రదదాతి శత్రవే, షేంద్రాదేవాః ప్రహరంత్యస్య వజ్రం. భయంతో రక్షణ కోరి వచ్చినటువంటి వాడిని శత్రువుకి ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క సంతానము చిన్నతనంలోనే మరణిస్తారు. వాళ్ళకి పూర్ణ ఆయుర్దాయం ఉండదు. వాని పితృదేవతలందరూ కూడా నరకంలో పడి ఉంటారు. ఇంద్రాది దేవతలు వాడిపై వజ్రాయుధాన్ని ప్రయోగిస్తారు. ఇటువంటి ఉపద్రవాలు అనేకములైనటువంటివి ధర్మశాస్త్రాల్లో చెప్పబడ్డాయ్యా. ఏతదేవం విజానన్ వై నదాస్యామి శచీమిమాం, ఇంద్రాణీం విశ్రుతాం లోకే శక్రస్య మహిషీం ప్రియాం. ఈ విధమైనటువంటి బ్రహ్మోపదేశం తెలిసినటువంటి వాడిని నేను, సమస్తములైనటువంటి శాస్త్రాల్ని చదివినటువంటి వాడిని, అందులో ఉండేటువంటి ధర్మాలన్నీ కూడా తెలిసినటువంటి వాడిని అయినటువంటి నేను ఈ ఇంద్రుని యొక్క పట్టమహర్షి జగత్ప్రసిద్ధురాలైనటువంటి శచీదేవిని ఇవ్వను అని చెప్పాడు. అస్యాహితం భవేత్యచ్చ మమ చాపి హితం భవేత్, క్రీతాం తత్సురశ్రేష్ఠాః నహి దాస్యామ్యహం శచీం. ఓ దేవతలారా, ఈమెకి ఏది హితమవుతుందో అదే నాకు హితమవుతుంది. అందువల్ల అటువంటి పని మీరు చెయ్యండి, అంతేకాని శచీదేవిని ఇవ్వమంటే నేను ఇవ్వను అని చెప్పాడు బృహస్పతి. ఈ మాటలన్నీ దేవతలు విన్నారు. విని వాళ్ళు అధదేవాః సగంధర్వాః గురుమాహులిదం వచః కథం సునీతం ను భవేద్ మంత్రయస్వ బృహస్పతే. అప్పుడు వాళ్ళు అన్నారు, మహానుభావ, నువ్వు చాలా గొప్పవాడవు, పండితుడు, ధర్మాధర్మాలు తెలిసినటువంటి వాడు, ఉపాయాలన్నీ మాకు అవసరమైనప్పుడు చెప్పేటువంటి వాడు, మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించేవాడు. అందువలన శచీదేవికి ఏ విధంగా అయితే నువ్వు అభయం ఇచ్చావో మాకు కూడా అట్లా ఇవ్వు. ఎలా చేస్తే బాగుంటుందో అదే నువ్వే మాకు సలహా చెప్పవయ్యా అని ప్రార్థించాడు. ప్రార్థించేప్పుడు బృహస్పతి చెబుతున్నాడు, నహుషం యాచతాం దేవి కించిత్ కాలాంతరం శుభా, ఇంద్రాణి హితమే తద్ధి తథాస్మాకం భవిష్యతి. శుభలక్షణ సంపన్నైనటువంటి శచీదేవి నహుషుడిని కొంతకాలం గడువు అడగాలి. దానితో ఆమెకు మనకు కూడా మేలు జరుగుతుంది. ప్రస్తుతము ఇది ఇబ్బంది లేకుండా మనకవుతుంది అని చెప్పాడు. బహువిఘ్న సురాహ కాల
కాలః కాలం నయిష్యతి గర్వితో బలవాంశ్చాస్తి నహుషో వర సంశ్రయాత్. ఎందుకంటే కాలం అనేక విఘ్నాలతో నిండి ఉంటుంది. ఇప్పుడు నహుషుడు మీరు ఇచ్చిన వరప్రభావంతో బలవంతుడు గర్వితుడు అయి ఉన్నాడు. కాలుడే కాలాన్ని నడిపిస్తాడు. అందువలన కొద్ది కాలం అడిగితే కనుక అప్పుడు జరగవలసింది జరుగుతుంది అని అన్నాడు. ఈ వృత్తాంతం అంతా కూడా శల్యుడు ధర్మరాజుతో చెబుతున్నాడు. ఇలా అయిన తర్వాత ధర్మరాజా తతస్తేన తథోక్తేతు ప్రీతా దేవాః తథా బ్రువన్ బ్రహ్మన్ సాధ్విదముక్తం తేహితం సర్వదివౌకసాం. ఆ బృహస్పతి అలా చెప్పేవాడికి దేవతలందరూ ఆనందించారు. మహానుభావు నువ్వు చెప్పింది చాలా బాగుంది, ఇది దేవతలందరికీ మేలు చేస్తుంది, అందువలన వెంటనే మేము ఈ మాటే చెబుతాము అందువలన అని వాళ్ళు అంటున్నారు. ఏవమేతద్విజశ్రేష్ఠ దేవీ చేయం ప్రసాద్యతం తతః సమస్త ఇంద్రాణీం దేవాశ్చాగ్నిపురోగమాః ఊచుర్వచనమవ్యగ్రాః లోకానాం హితకామ్యయా. ఈ మాటలతో మీరు శచీదేవిని కూడా ఒప్పించండి. తర్వాత దేవతలందరూ అగ్నిని ముందు పెట్టుకుని శచీదేవి వద్దకు వెళ్ళారు. లోకహితం కోసం శాంతియుతంగా ఈ విధంగా పలికారు దేవతలు. ఆ దేవతలు శచీదేవితో ఈ విధంగా చెబుతున్నారు. త్వయా జగదిదం సర్వం ధృతం స్థావర జంగమం ఏకపత్న్యసి సత్యా చ గచ్చస్వ నహుషం ప్రతి క్షిప్రం త్వామభికామశ్చ వినశిష్యతి పాపకృత్ నహుషో దేవి శక్రశ్చ శురైశ్వర్యమవాప్స్యసి. దేవతలు చెప్పారు, దేవి ఈ సమస్త చరాచర జగత్తుకు నువ్వే ఆధారం అమ్మా. నువ్వు చాలా పతివ్రతవు, అందులో ఏమీ సందేహం లేదు. సత్యపరాయణవు, నువ్వు ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడతావు తప్ప మరొకటి మాట్లాడవు. నువ్వు నహుషుడి వద్దకు వెళ్ళు, నిన్ను కోరుతున్నటువంటి ఆ పాపాత్ముడు త్వరలోనే నశిస్తాడు. ఎందుకంటే పతివ్రతని ఎవరైనా స్పృశించారు అంటే వాడే నశిస్తాడు. అందువల్ల నువ్వు ఆ నహుషుడి దగ్గరికి వెళ్ళు, నిన్ను కోరుతున్నటువంటి ఆ పాపాత్ముడు త్వరలోనే నశిస్తాడు, ఇంద్రుడు వెంటనే స్వర్గాధిపత్యాన్ని పొందుతాడమ్మా అని చెప్పారు. ఏవం వినిశ్చయం కృత్వా ఇంద్రాణి కార్యసిద్ధయే అభ్యగచ్చత సబ్రీడా నహుషం ఘోర దర్శనం. అలా కార్యసిద్ధి కోసం ఇలా నిశ్చయించుకుని శచీదేవి సిగ్గుపడుతూ క్రూరంగా చూస్తున్నటువంటి నహుషుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి దృష్ట్వా త్వాతాం నహుషశ్చాపి వయోరూపసమన్వితాం సమహృష్యత దుష్టాత్మ కామోపహత చేతసః. అందమైనటువంటి రూపంతో వయస్సుతో అల్లాడుతున్నటువంటి శచీదేవిని చూశాడు నహుషుడు. అసలే అతడు కామంతో ఉన్నాడు. అటువంటి వాడు, కామంతో ఉన్నటువంటి వాడికి వివేకం నశిస్తుంది. అటువంటి వివేకము నశించినటువంటి దుష్టాత్ముడైనటువంటి నహుషుడు శచీదేవి వచ్చిందని మిక్కిరి సంతోషించాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి ఇంద్రాణి కాలావధియాచనే ద్వాదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో సేనోద్యోగ పర్వం అనేటువంటి ఉపపర్వంలో ఇంద్రాణి కాలావధియాచనము అనేటువంటి 12వ అధ్యాయము ముగిసింది. మనము 13వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. అది రేపటి రోజున తెలియజేస్తూ స్వస్తి.